భగవద్గీతలో ఆశ్రమ విచారము రచన పూర్ణ విద్యానిధి ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు. ఉపనిషత్ సారమైన భగవద్గీతలో 4 వర్ణాల గురించిన ప్రసక్తి కొద్దిగా ఉన్నది, కానీ 4 ఆశ్రమాల గురించి ప్రసక్తి ఎక్కడైనా ఉన్నదా అంటే ఉందని స్పష్టంగా చెప్పలేం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నట్లుగా చాతురాశ్రమం మయా సృష్టం అని ఎక్కడ లేదు, నిజమే. కానీ 6వ అధ్యాయంలో 14వ శ్లోకంలో ధ్యాన ప్రక్రియను వర్ణిస్తూ ప్రశాంతాత్మ విగతవేహి బ్రహ్మచారి వ్రతే స్థిత అన్నాడు. అంటే యోగాభ్యాసం చేసేవాడు ప్రశాంతమైన మనస్సుతో భయం వదిలి బ్రహ్మచర్య వ్రతంలో ఉండాలి అని చెప్తున్నాడు. దీన్ని బట్టి బ్రహ్మచర్యం అనే ఆశ్రమాన్ని ప్రస్తావించినట్లే కదా. ఇంకా కొంచెం ముందుకు పోతే 8వ అధ్యాయంలో జీవుల ప్రాణ ప్రయాణ సమయంలో యోగధారణ చేయగలిగితే ఆ జీవి ఏ స్థానానికి చేరుతాడో ఆ స్థానం ఎటువంటిదో చెబుతాను వినమంటూ ఈ క్రింది శ్లోకం చెప్పాడు. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. మామూలుగా చూస్తే శ్లోకానికి అర్థం ఇలా ఉంది. వేదాంతవేత్తలు ఆస్థానాన్ని అక్షరం అంటారు. రాగద్వేషరహితులైన యతులు దాంట్లోకి ప్రవేశం చేస్తున్నారు. బ్రహ్మచారులు దానికోసమే బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నారు. అలాంటి ఆ పరమపదం గురించి నీకు సంగ్రహంగా చెబుతాను విను. ఈ శ్లోకంలో బ్రహ్మచారుల ప్రసక్తి, యతుల ప్రసక్తి స్పష్టంగానే ఉంది. మొదటి పాదంలో ఉన్న వేద విదః అనే పదం గృహస్థులను వానప్రస్థులను కూడా పరామర్శిస్తోంది అని మనం గ్రహించాలి. ఎందుకంటే విద్యార్థి దశలో ఉన్న బ్రహ్మచారులను వేదవేత్తలని పిలవటం బాగుండదు. అలాగే సర్వసంగ పరిత్యాగులైన యతులను పండితుల పట్టికలో చేర్చడం కూడా బాగుండదు. కనుక వేద విదః అనే పదం గృహస్థులను వానప్రస్థులను పరామర్శిస్తోందని చెప్పక తప్పదు. వీరిలో కూడా వానప్రస్థ పరామర్శ అంత ముఖ్యం కాకపోయినా ఆ అర్థం లేదనేందుకు వీలు లేదు. కాగా మొత్తం మీద ఈ శ్లోకం 4 ఆశ్రమాలను స్మరిస్తోంది కనుక భగవద్గీతలో ఆశ్రమాల ప్రసక్తి లేదనటం కూడా సముచితం కాదు. ఉపనిషత్ సారంగా పరమాత్మ భగవద్గీతను ఉపదేశం చేయదలుచుకున్నాడు. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్ససుదీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అనే ప్రసిద్ధ శ్లోకం ఉన్నది. ఉపనిషత్తులన్నీ ఆవులు, వాటిని పితికేవాడు శ్రీకృష్ణుడు. ఆ పాలను మొదట ఆస్వాదించే దూడ అర్జునుడు. అటు తరువాత ఆ పాలను ఆస్వాదించేవాడు సద్బుద్ధి గల మానవుడు. ఇంతకు ఆ పాలేమిటి? మహనీయమైన భగవద్గీతామృతమే ఆ పాలు అని ఆ శ్లోకానికి అర్థం. ఇంతకు ఇంత ఉపనిషత్ సారం చెప్పదలుచుకున్న వాడికి, ఇంత తత్వశాస్త్రం బోధించదలుచుకున్న వాడికి ఈ వర్ణాశ్రమాల ప్రసక్తి ఎందుకు? స్వజనం. ఎందుకంటే ఎవరి కోసం ఈ బోధ చేస్తున్నాడో ఆ జీవుడు అర్జునుడనేవాడు వర్ణాశ్రమాలనే బంధాలలో మాత్రమే కాదు, అంతకంటే హీనమైన బంధాలలో కూడా చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటున్నాడు. స్వజనులు, స్వబంధువులు అని గోల చేస్తున్నాడు. అందుచేత అర్జునుడి బుద్ధిని తత్వజ్ఞాన మార్గంలో పెట్టడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ స్వజనం కన్నా స్వధర్మం ముఖ్యమయ్యా అనే మార్గంలో బోధ ప్రారంభించాడు. భగవద్గీతలో మొదటగా స్వ స్వ అని నా వాళ్ళు అనే పదాన్ని ప్రయోగించింది అర్జునుడే. అతడు ఆ పదాన్ని 4 సార్లు ప్రయోగించాడు. దృష్టే
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన మహవే తస్మాన్నార్హ వయం హంతు ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ అహో బత మహాపాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. ఇలా 4 సార్లు ఉపయోగించిన స్వజన శబ్దానికి అర్థమేమిటి? అర్జునుడే చెప్పాడు. ఆచార్యాః పితరః పుత్రా స్తదైవ చ పితామహః మాతులాః శ్వశురాః పౌత్రా శ్యాలాః సబంధి నస్తథా. కనుక అర్జునుని దృష్టిలో స్వ అనే పదానికి శరీరానికి సంబంధించిన వాడు అని అర్థం. స్వధర్మ. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని యొక్క దృష్టిని గమనించాడు. దానికి విరుగుడుగా ఆయన మొదట్లో తత్వపరంగా సమాధానం చెప్పాడు. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ న్యన్యాని సంయాతి నవాని దేహి జాతస్య హి ధ్రువో మృత్యః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థేన త్వం శోచితుమర్హసి ఇత్యాదిగా వివరణ చేశాడు. అర్జునుడు అందుకున్నట్టుగా కనిపించలేదు. అందువల్ల ఆయన అర్జునుడి స్థాయికి దిగివచ్చి స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్సద్ధర్మో కీర్తించ హిత్వా పాపమపాప్యసి అని స్వధర్మ బోధ చేశాడు. అది కూడా అర్జునుడికి అంత బాగా ఎక్కలేదు. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ కొంత తత్వబోధ చేసి లోకంలో ధర్మం అనేది పనిచేసే ప్రక్రియ ఏమిటో వివరించి చివరికి 3వ అధ్యాయంలో శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అని చెప్పాడు. భగవద్గీతలో అతి పట్టైన ఘట్టాలలో ఈ శ్లోకం ఒకటి. మళ్ళీ 18వ అధ్యాయంలో విషయోపసంహారం చేస్తున్న సమయంలో 47వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకాన్ని మళ్ళీ పునరుక్తి చేశాడంటే దాన్ని బట్టి ఈ శ్లోకం యొక్క ప్రాముఖ్యాన్ని మనం గ్రహించవచ్చు. ముందుగా మనం 3వ అధ్యాయంలో ఈ శ్లోకం యొక్క పూర్వాపరాలను గ్రహిద్దాం. కర్మయోగం 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానయోగం, ఒకటి కర్మయోగం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హే కర్మణః శరీర యాత్రాపి చదే న ప్రసిద్ధ్యే కర్మణః అని సిద్ధాంతం చెప్పాడు. దీన్ని నిరూపించేందు కోసం 2 రకాల సృష్టి చక్రాలను చెప్పాడు. అంటే సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం వ్యోస్విష్ట కామదుక్ దేహాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. దీని తర్వాత మరో చక్రం చెప్పాడు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరస సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ 2 చక్రాలకు సారాంశం ఏమిటి అంటే చక్రం 1 మానవుడు, యజ్ఞాలు, దేవతలు, మానవులు. చక్రం నెంబర్ 2
అక్షరం వేదం, కర్మ, యజ్ఞం, మేఘం, అన్నం, భూతాలు అక్షరం. ఈ రెండు పరస్పర భిన్న చక్రాలు కావు. మొదటి చక్రానికి వివరణనే రెండో చక్రం. ఈ చక్రాన్ని అనుసరించకపోవటం పేరు పాపం. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్త యతీహయ అగాయురింద్రియ రామో మోహం పార్థ సజీవతి. ఈ చక్రానువర్తనం పేరు ధర్మం. ఈ చక్రానువర్తనలో కూడా తన వంతు పాత్రను తాను నిర్వర్తించటం పేరు స్వధర్మం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ధర్మానికి సృష్టి చక్రానికి సంబంధం ఏమిటి? అందులోనూ మళ్ళీ స్వ అనేదానికి ధర్మానికి సంబంధం ఏమిటి? ఈ విషయాలు అర్థమైతే కానీ శ్రీకృష్ణుడి కర్మ సిద్ధాంతం మనకు అర్థమైనట్టు కాదు. ధర్మం అంటే ఒక వస్తువులో ఉండే సహజ గుణం. ఉదాహరణకు అగ్ని యొక్క ధర్మం వేడి. ఒక మానవుడికి సర్వసామాన్యంగా తీసుకునేటట్టయితే సహజ గుణమేది అంటే మానవుడితో పుట్టి మానవుడు ఉన్నన్నాళ్ళు ఉండి మానవుడితో పోయే గుణమేది? దీనికి చాలా సమాధానాలు రావచ్చు. ప్రాణమని, మనస్సని, చైతన్యమని, కోరికలని, ఇలా ఎన్నో రావచ్చు. ఇవే గనక నిజమైతే ఇవే మానవుడి ధర్మాలు అవుతాయి. అందరూ మానవులకు ఇవే ధర్మాలు అవుతాయి. ఇక వీటిలో స్వధర్మం ఏమిటి, పరధర్మం ఏమిటి? శ్రేయాన్ స్వధర్మో విగుణ ఏమిటి? కనుక కృష్ణ పరమాత్మ దృష్టిలో మానవుడి యొక్క ధర్మాలు ఇవేవి కావటానికి వీలు లేదు. మరి ఏమవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆయన వ్యతిరేక ముఖంలో చెప్పాడు. ఇందాక చెప్పిన చక్రద్వయాన్ని అనువర్తించకపోవటమే పాపము అని. దీన్ని బట్టి ఆ చక్రానువర్తనమే ధర్మము అని ఆయన చెబుతున్నాడు. ప్రాణము, మనస్సు మొదలైనవి సర్వమానవులకు అవిభాజ్య గుణాలే, నిజమే. కానీ వాటిలో మానవుడికి స్వాతంత్ర్యం ఏముంది? స్వాతంత్ర్యం లేనప్పుడు వాటిని కర్మలుగా కీర్తించే ప్రయోజనం ఏముంది? మన చర్చ అంతా కర్మయోగంలో అంతర్భాగమైన ధర్మాన్ని గురించిన చర్చ కదా. కనుక ఆచరణ యోగ్యం కానిది మన పరిధిలోనికి రానే రాదు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మశబ్దానికి సృష్టి చక్రానువర్తనం అనే అర్థం చెప్పాడు. మన ఆధునిక భాషలో చెప్పుకోవాలంటే మానవుడికి తన జాతి శాశ్వతంగా నిలబడి ఉండాలనే కోరిక ఉంటుంది. అది అతని సహజ గుణం, అవిభాజ్య గుణం. కానీ దానికోసం అతను చేసే ప్రయత్నం మాత్రం విభిన్న మార్గాలలో ఉంటూ ఉంటుంది. అందుచేత కొన్నిసార్లు అతని ప్రయత్నం అనగా అతని కర్మ అతని సహజ ధర్మానికి అనుగుణంగా ఉండదు. సహజ ధర్మము, మానవ కర్మ రెండు ఏకోన్ముఖములైతే అప్పుడది మానవుడి యొక్క కర్మాత్మక ధర్మం అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ బోధించదలిచిన ధర్మం ఇదే. ఆయన ఈ ధర్మాన్ని ఎందుకు బోధించవలసి వచ్చింది అంటే అర్జునుడు తన సహజ ధర్మానికి అనుకూలమనే భ్రాంతితో విరుద్ధ కర్మకు ఉద్యుక్తుడవుతున్నాడు. యుద్ధం మానేస్తానంటున్నాడు. దానికి కారణంగా స్వజన హత్య పాపం అంటున్నాడు. స్వజనులు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ప్రశ్నిస్తున్నాడు. స్వజనులు అంటే నీ బంధువులని చెబుతున్నావు కదయ్యా. స్వ అంటే ఎవరు? నీ దేహమే కదా. నీ దేహాన్ని బట్టి కదా వాళ్ళు నీకు బంధువులయ్యారు. నువ్వు క్షత్రియ వంశంలో పాండురాజు కుటుంబంలో పుట్టబట్టి నీకు వీళ్ళు అన్నలు, బావలు, తాతలు, కొడుకులు, మనవళ్ళు అయ్యారు. కానీ నువ్వు ఈ కుటుంబంలో పుట్టడంలో నీకేమైనా స్వాతంత్ర్యం ఉందా? లేనే లేదు. నువ్వు పుట్టావు, నీకు ఈ శరీరం ఉంది, వాళ్లకు ఆ శరీరాలు ఉన్నాయి. ఈ శరీరానికి ఆ శరీరానికి సంబంధం ఏమిటి? ఉన్న సంబంధం వల్ల నీ మనస్సే. దీన్నే తార్కికంగా చెబితే నీ మనస్సు ఒప్పుకుంటే వాడు నీ బంధువు, నీ మనస్సు ఒప్పుకోకపోతే వాడు బంధువు కాడు. ఇదేగా నీకు నీ బంధువులకు మధ్య ఉన్న సంబంధం. పోని నీ మనస్సేమన్నా సుస్థిరమా అంటే అది నిత్య చంచలం.
నిత్య చంచలమైన మనస్సు మీద ఆధారపడి నీ శరీరానికి మరో శరీరానికి సంబంధ కల్పన చేస్తున్నావే. పైగా ఆ బంధువులను చంపితే ధర్మం చెడిపోతుందని వాదిస్తున్నావే. అహోబత మహాత్పాపం కర్తుం వ్యవసితావయం అంటున్నావే. నీ మాటలో హేతుబద్ధత ఏది? దీనికి అర్జునుడి దగ్గర సమాధానం లేదు. అందుకే శ్రీకృష్ణుడు సమన్వయం చేసి చూపిస్తున్నాడు. స్వజన అనే పదాల సంయోగం ఎప్పటికీ సత్యం కావటానికి వీల్లేదయ్యా. దీనికి భిన్నంగా స్వధర్మ అనే పదాల సంయోగం సత్యమయ్యే అవకాశం ఉంది. స్వ అంటే నీ శరీరం అని అర్థం చెబుతావా? నీ మనస్సు అని అర్థం చెప్తావా? నీ జీవాత్మ అని అర్థం చెప్తావా? ఎలా చెప్పినా సరే మాకు అభ్యంతరం లేదు. వీటి అన్నింటికీ కలిపి కర్మాత్మకమైన సహజ గుణం ఒకటి ఉంది. అదే నిత్య జీవనేచ్ఛ. దానికి అనుగుణమైన కర్మే ధర్మం, దానికి వ్యతిరేకమైన కర్మే అధర్మం. నీ నిత్య జీవనేచ్ఛకు అనుగుణమైన కర్మ నేను చెప్పిన చక్రానువర్తనమే కానీ నువ్వు చెప్పే పలాయన వాదనం కాదు. నేను చెప్పే చక్రానువర్తనం సువిశాలమైనది. అది సర్వమానవులకు వర్తించేది. అందులో ఒక ప్రత్యేక జీవికి జన్మసిద్ధమై వాడికి జీవలక్షణమై అభివ్యక్తమయ్యే ధర్మం ఒకటి ఉంటుంది. అదే వాడి స్వధర్మం. అది వాడి ఐచ్ఛిక ప్రవర్తన మీద ఆధారపడి ఉండదు. వాడిలో ఉండే త్రిగుణాల సమ్మేళనంలో గల పరిమితి భేదం మీద ఆధారపడి ఉంటుంది. నీలోని త్రిగుణమయత్వాన్ని బట్టి దాన్ని ఉత్తమ పరిమాణంలోకి పరివర్తింపజేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది నేను చెప్పిన సృష్టి చక్ర ప్రవర్తనలోని భాగమై నీకు స్వధర్మమవుతుంది. ఈ పరిణామ ప్రక్రియను శాసించేదే ధర్మశాస్త్రం అవుతుంది. దీన్ని నిర్మించిన వాడెవడు? నా రెండవ చక్రంలో ప్రారంభకర్త ఎవడైతే ఉన్నాడో అక్షరుడు పరమాత్మ, అతడే ఈ ధర్మశాస్త్రానికి కర్త. అంతేకాని నీ యథేచ్ఛా ప్రవృత్తి కాదు. ఆ పరమాత్మ తన శాస్త్రాన్ని నిర్మించిన విధానమే చాతుర్వర్ణ్య వ్యవస్థ, చతురాశ్రమ వ్యవస్థ. ఈ రెండు కలిపితే ఎవరికి వాడికి స్వధర్మమేమిటో తేలుతుంది. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అయితే ఇక్కడ ఒక ప్రశ్న పుడుతుంది. ప్రశ్న, మీరు చెప్పే భగవంతుడు సర్వజ్ఞుడేనా, సర్వసమర్థుడేనా, సర్వ దయాపరుడేనా, పక్షపాత రహితుడేనా? అవును అనేటట్లయితే ఆయన అందరికీ మోక్షం ఎందుకు ఇవ్వడు? కొందరిని అజ్ఞానులుగా ఎందుకు పుట్టిస్తున్నాడు? కొందరిని ఒక మతంలో మరికొందరిని మరొక మతంలో ఎందుకు పుట్టిస్తున్నాడు? దీనికి సమాధానంగా పరమాత్మ 4వ అధ్యాయంలో 2 శ్లోకాలు చెప్పాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తంతేర్మా మనుష్యా పార్థ సర్వశః కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఇక్కడ భజామి అంటే ఆయా ఫలితాలను ఇచ్చి అనుగ్రహిస్తున్నాను అని అర్థం. అందరూ మోక్షాన్ని కోరటం లేదు కనుక అందరికీ మోక్షం ఇవ్వటం లేదు. మానవులు రకరకాల కోరికలతో రకరకాల దేవతలను ఉపాసన చేస్తున్నారు. అందులో మానవలోకంలో చేసే ఉపాసన రూపమైన కర్మ వల్ల ఫలసిద్ధి త్వరగా కలుగుతుంది అనేది భగవంతుడి సమాధానం. మళ్ళీ వెంటనే ప్రశ్న పుడుతోంది, మనుష్య లోకంలో మాత్రమే క్షిప్రసిద్ధి కలగటానికి కారణమేమిటి? దానికి ఆ పక్క శ్లోకంలోనే శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెప్తున్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. 4 వర్ణాలలో ఉన్న గుణ వ్యవస్థ ఏమిటంటే, 1 సత్వప్రధానుడు బ్రాహ్మణుడు, శమ దమ తపోముఖ్యుడు, 2
అప్రధానం సత్వం, ప్రధాన రజస్సు. క్షత్రియుడు. శౌర్య తేజోముఖ్యుడు. 3 అప్రధానం తపస్సు, ప్రధానం రజస్సు. కృషి గోరక్షాది ముఖ్యుడు. అప్రధానం రజస్సు, ప్రధానం తమస్సు. సేవ పరానుసరణ ప్రధానుడు. ఇక చతురాశ్రమాలు 1 విలోమములు, 1 బ్రహ్మచర్యం. సేవా ప్రధానత్వం, పరాధీనత్వం. అందువల్లే అప్రధానం రజస్సు, ప్రధానం తమస్సు. శూద్రతుల్యం. 2 గార్హస్థ్యం. అప్రధానం తమస్సు, ప్రధానం రజస్సు. ధనార్జన కృషి తత్పరత్వం. వైశ్యతుల్యం. వానప్రస్థం. అప్రధానం సత్వం, ప్రధానం రజస్సు. బలాత్ సంఘ పరిత్యాగ ప్రయత్న పరత్వం. క్షత్రియతుల్యం. సన్యాసం సత్వ ప్రధానత్వం. శమదమ తపోముఖ్యత్వం. బ్రాహ్మణ తుల్యం. కనుక సమాజ శరీరంలో చతుర్వర్ణాలు ఎటువంటివో వ్యక్తి శరీరంలో చతురాశ్రమాలు అటువంటివి. ఇలాంటి గుణ సమన్వయం ఒక్క మానవలోకంలో మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల మానవ లోకంలో మాత్రమే క్షిప్ర సిద్ధికి అవకాశం ఉంది. కనుక స్వధర్మంలో చతుర్వర్ణాలు చతురాశ్రమాలు కూడా సమభాగాలే. ఇక్కడ బ్రహ్మ క్షత్ర వైశ్య శూద్ర పదాలను హెచ్చుతగ్గులకు సంకేతాలుగా కాక కేవలం కాన్సెప్ట్స్గా అర్థం చేసుకోకపోతే వాటిని చతురాశ్రమాలతో సమన్వయించటం సాధ్యం కాదు. మన పూర్వులు అలా సమన్వయించారు. కనుకనే మనువు ఇలా చెప్పగలిగాడు. ధర్మదశకంలో చతుర్భిరపి చైవైతే నిత్య మాశ్రమిభిర్భి జేహి దశలక్షణకో ధర్మ సేవితవ్య ప్రయత్నత. ధృతి క్షమా దమోస్తేయం శౌచ మింద్రియ నిగ్రహ ధీర్విద్య సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం. ధృతి అంటే సంతోషం, క్షమ ప్రతీకార రాహిత్యం, దమః మనోనిగ్రహం, దీహి అంటే శాస్త్రాది తత్వజ్ఞానం, విద్య అంటే ఆత్మజ్ఞానం. ఇవి 4 వర్ణాలకు 4 ఆశ్రమాలకు సమాన ధర్మాలు. వీటిలో 4 వర్ణాలు అనేవి సామాజిక వ్యవస్థ. ఇది మన చేతిలో లేదు. 4 ఆశ్రమాలు అనేవి వైయక్తిక వ్యవస్థ. ఇది మన చేతిలోనే ఉంది. కనుక ప్రతి వ్యక్తి ఆశ్రమ ధర్మ విచారణ చేయాలి. బ్రహ్మచర్య ప్రధాన ధర్మాః ఉపనీయ గురుశిష్యం శిక్షయేచ్ఛౌ చ మాదితః ఆచారమగ్ని కార్యంచ సంధ్యోపాసనమేవ చ లౌకికం వైదికం వాపి తదాధ్యాత్మికమేవ చ ఆదదీత యతో జ్ఞానం తం పూర్వమభివాదయేత్. బ్రహ్మచర్య విశేషములు. బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి. బ్రహ్మ అంటే వేదము, బ్రహ్మ అంటే మంత్రము, బ్రహ్మ అంటే పరమాత్మ. బ్రహ్మచారి అంటే ఏకాకి. బ్రహ్మచారి సేవకుడు పరాధీనుడు. బ్రహ్మచారి అష్టవిధ మైథున దూరుడు. శ్లోకం. స్మరణం కీర్తనం కేళి ప్రేక్షణం గుహ్య భాషణం సంకల్పోధ్య వ్యవసాయశ్చ క్రియా నిర్వృత్తిరేవచ ఏతన్మైథున మష్టాంగం ప్రవదంతి మనీషిణః విపరీతం బ్రహ్మచర్యం ఏతదేవాష్టలక్షణం. గృహస్థ ధర్మాలు. అద్రోహేణైవ భూతాన మల్పద్రోహేణ వా పునః యా వృత్తిస్తాం సమాస్థాయ విప్రో జీవేదనాపది మృతామృతాభ్యాం జీవేత్తు మృతేన ప్రమృతేన వా సత్యానృతాభ్యామపి వా న స్వవృత్వ కదాచన. హృతముంచ శిలం జ్ఞేయం అమృతం స్యాదయాచితం మృతంతు యాచితం భైక్షం ప్రమృతం కర్షణం స్మృతం. వానప్రస్థుడు. గృహస్థస్థు యదా పశ్యే ధ్వలీపలితమాత్మనః
అపత్యస్యైవ చాపత్యం తదారణ్యం సమాశ్రయేత్ తాపసేష్వేవ విప్రేషు యాంత్రికం భైక్షబాహరేత్ గృహమేధిషు చాన్యేషు ద్విజేషు వనవాసిషు ఇతి అనగ్నిరనికేతా స్యాత్ గ్రామ మన్నార్థమాశ్రయేత్ ఉపేక్షకో సంకుసుకో మునిర్భావ సమాహిత ఉపేక్షక రోగాదిష్వ ప్రతీకారి అసంకుసుక స్థిరచిత్త. భగవద్గీతలో పరమాత్మ ఈ ఆశ్రమ ధర్మాలన్నిటినీ యథాతథంగా చెప్పకపోయినప్పటికీ ఆయన ఆశ్రమాలను గురించిన ప్రస్తావన చేశాడు కనుక ఆయన హృదయాన్ని గ్రహించి ఆయన చెప్పిన స్వధర్మానుష్ఠానం శాస్త్రోక్తంగా జరిపినట్లయితే ఆయన బోధించిన తత్వసిద్ధి సులభంగా అందుతుందనటంలో సందేహం లేదు.